బీజేపీ బీఆర్ఎస్ పైన ఫైర్ అయ్యారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి మోదీ మోసం చేశారని ఆరోపించారు. అధికార దుర్వినియోగం చేసి ప్రభుత్వాలను కూలగొట్టడం తప్ప బీజేపీ ఏం చేయలేదన్నారు. కాంగ్రెస్ వచ్చి కరువు తెచ్చిందంటూ బీఆర్ఎస్ నేతలు మాట్లాడడం సరికాదన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి రైతులను ఆదుకున్నారా అని ప్రశ్నించారు. మమ్మల్ని 5 గ్యారెంటీల గురించి అడుగుతారు. ఏమైంది మీ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు? నరేంద్ర మోడీ గారు విశ్వగురు చెప్పారు. మొత్తం దేశం ప్రపంచం తిరుగుతుంటే మొత్తం భారతదేశంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండు? 5-10 సంవత్సరాల ఏం చేసినా చెప్పేటువంటి ఎజెండానే లేదు మీ దగ్గర. అధికారాన్ని వినియోగించుకొని నియంతృత్వంగా ప్రభుత్వాలను పడగొట్టాలి, ప్రజాస్వామ్యాన్ని చంపాలి, భారతీయ జనతా పార్టీని వ్యతిరేకిస్తే బీజేపీ అనుబంధ సంస్థలుగా ఈడీ, ఎన్ఫోర్స్మెంట్, సిబిఐలను ఉపయోగించుకొని హరాస్మెంట్ చేయాలి తప్ప మీరు ఈ 10 సంవత్సరాల్లో సాధించింది అని అడుగుతా ఉన్నా. అందుకే ఇవాళ మీరు నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టుకొని ఓట్లు అడుగుతలేరు. ఇవాళ మొత్తం రాముడి పేరు మీద అక్షింతలు, రాముడి ఫోటోలు ఇచ్చి ఆ ఫోటో కింద మీరు పెట్టుకుంటారు చూడండి. ఆ హక్కు ఎక్కడిదని అడుగుతా ఉన్నా ఓట్ల రూపం లోపల. ఊరికైనా మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ఒకటే మాట మళ్ళీ మళ్ళీ అడుగుతోంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, యావత్ తెలంగాణలో భారతీయ జనతా పార్టీని అడగండి. తెలంగాణ విభజనను వ్యతిరేకించి తెలంగాణకు 10 సంవత్సరాలు ఒక ప్రయోజనం కూడా కలగనియని, తెలంగాణ అమరవీరులను అవమానపరిచి ఒక ఉద్యోగం కూడా ఇవ్వకుండా, ఒక జాతీయ ప్రాజెక్టు ఇవ్వకుండా, ఒక పరిశ్రమ లేకుండా, ఒక విద్యా సంస్థ లేకుండా ఉన్న వీళ్ళు ఏ విధంగా ఏ నైతికతతో ఓట్లు అడుగుతారో ప్రతి కార్యకర్త నిలదీయాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. రూపాయికారు ఒప్పందంతో బీఆర్ఎస్ టీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసే ప్రయత్నం చేస్తుంది. యావత్ తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చి 120-130 రోజులైతే మనం అందరం కూడా మహిళలకు ఆర్టీసీ బస్ సౌకర్యం, 500 రూపాయల గ్యాస్ సిలిండర్, 10 లక్షల ఆరోగ్యశ్రీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, నియోజకవర్గానికి 3500 ఇండ్లు, రేషన్ కార్డులు ఇవి ఇవ్వడమే కాకుండా మేము ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తామని ధైర్యంగా ఊర్లలో చెప్పండి. 25,000 నష్టపరిహారం కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మాట్లాడుతారు. 2500 ఇచ్చిరా మీ ముఖానికి ఎప్పుడన్నా? వడగళ్ళ వారానికి ఇచ్చిరా పైసలు? రైతాంగానికి అనేక రకాలుగా నష్టం జరిగితే ఎప్పుడన్నా ఇచ్చిండ్రా? నా దగ్గర చొప్పుదని లక్షల రూపాయల మిర్చి పంట పాప రైతులు ఏడిచిరు, కళ్ళలో రక్తం గారింది. ప్రభుత్వాన్ని వేడుకున్నాం. ఉద్యమం చేయబోతే అరెస్ట్ చేశారు, నిరసన కూడా చెప్పనీయలే. లెక్కల్ని మీరా మాట్లాడేది మా గురించి?